అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 28వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. భుజమును అందించుడి. 68 కీర్తన 19వ వచనమందు ప్రభు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్తయ్యై ఉన్నాడు. మన ప్రియ ప్రభు మన కొరకు సిలువను మోసెను. మనము కూడాను ఆయన అడుగుజాడలను వెంబడించి సిలువను మోయున్నట్లుగా పిలువబడి ఉన్నాము. యేసుక్రీస్తు చెప్పెను, ఎవడైనా నన్ను వెంబడింప గోరినెడల అతడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మన భుజముపై ప్రభు ప్రేమతో ఒక సిలువను పెట్టుచున్నాడు. అది ఆత్మల భారము అను సిలువ, గోజాడి ప్రార్థించేటువంటి సిలువ. మనము ప్రభు యొక్క నామమునందు ఒకరి భారమును ఒకరు భరించున్నట్లుగా పిలువబడి ఉన్నాము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలేను. తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు ఒకని భారముల ఒకడు భరించి ఇలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 మరియు 2 వచనం. సిలువను మోయుటకు మనము మన భుజములను ఇచ్చేదమా? నశించిపోవచ్చున్న ఆత్మల కొరకును, దేశము కొరకును, పరిచర్ల కొరకును మనము ప్రభువుతో కలిసి భుజమును అందించి ప్రార్థించేదమా? ప్రభు ప్రార్థన ఆత్మతోనూ విజ్ఞాపన ఆత్మతోనూ మనలను నిత్యముగానే నింపును. మనము ప్రభు యొక్క పని కొరకును పరిచర్య కొరకును భుజమును అందించవలను కదా. ఎంతో మంది ప్రజలు ప్రార్థన విజ్ఞాపనలను మన యొక్క భుజములపై పెట్టుచున్నప్పుడు వారి యొక్క భారమును మన యొక్క భారముగా భావించి ప్రార్థించవలను కదా. ఇర్మియా ప్రవక్త ఎంతగా ఇజ్రాయేల్ యొక్క భారములను భరించెను. ఆయన రచించిన విలాపవాక్య గ్రంథమును చదువుచున్నప్పుడు ప్రభు యొక్క భారమును తనపై వేసుకొని, ఆ కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక అని చెప్పి విలపించను కదా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. భుజమును అందించుట అనుటకు మరొక అర్థము కలదు. అది ఏక మనసుతో నిలబడుటై ఉన్నది. చేతులలో చెయ్యి వేసి జోడించి భుజముతో భుజమును అందించి నిలబడిరి అని చెప్పుట అలవాటు. నెహెమ్యా ప్రభువు కొరకు యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టుటకు తలంచినప్పుడు అక్కడ నివసించుచున్న యూదులు అట్టి మంచి పని కొరకు తమ యొక్క భుజములను అందించి నెహెమ్యా యొక్క చేతులను బలపరిచి బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకి తమ చేతులకు బలమును తెచ్చుకొనిరి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. దేవుని బిడ్డలారా, నమ్మకముగాను యథార్థముగాను శ్రమపడుచున్న వేల కొలది దేవుని యొక్క బిడ్డలతో నిలబడి వారి యొక్క పని కొరకును భుజమును అందించుడి. మిషనరీ పరిచర్ల కొరకును భుజమును అందించుడి. సువార్త పరిచర్ల కొరకును భుజమును అందించుడి. మనము కలిసికట్టుగా ఏక మనసుతో నిలబడి ప్రభు యొక్క నామమును దేశమునందు హెచ్చించుదుముగాక. నేటి ధ్యానమునకై ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సంఖ్యాకాండము 17, 18 మరియు 19 అధ్యాయములు. సాయంత్రం మార్క్స్ వార్త 6వ అధ్యాయం 30 మొదలుకొని 56 వచనం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.